కొంచెం దగ్గర పెట్టి ఇవాళ రామాయపల్లె గ్రామంలో పిలాయపల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా ఏదైతే దేవతలకు భవిష్యత్ గురించి దేవాను దేవతలు ప్రపంచానికి సృష్టికర్తలైన దేవతలకే భవిష్యత్తు గురించి ఎరక చెప్పిన ఎరకల నాంచారమ్మ యొక్క వివాహ మహోత్సవ కార్యక్రమం ఈ పిలాయపల్లె గ్రామస్తులు గ్రామ ప్రజలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకలవ్యస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయం చేస్తుంది. ఇది ఏంటంటే ప్రపంచానికి ఒకనాడు మీడియా లేనప్పుడే, ఒకనాడు ఎలాంటి వ్యవస్థలు లేనప్పుడే ఆ రోజు భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఎట్లా ఉండాలి, ప్రజానీకం ఎట్లా ఉండాలి, వ్యవస్థ ఎట్లా ఉండాలని తెలియజేసిన ఒక ఎరకల నాచారమ్మను ఆ రాజులు కూడా గుర్తించి ఇదే తెలంగాణ రాష్ట్రంలో రామంజాపురంలో వరంగల్ జిల్లాలో అక్కడ కాకతీయ రాజు నిర్మించారు. అలాగే ఇక్కడ కూడా ఆనాటి రాజులే దీనికి పునాది వేస్తే దాని ఆనవాయితీని ఈనాడు గ్రామస్తులు కానీ ఇతర సోదరులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ కులానికి మతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత తక్కువ ప్రాధాన్యత లేకుండా అందరికీ కూడా సమవుచ్చిగా చూస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ ఉత్సవానికి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా శక్తి సామర్థ్యాల మేరకు అన్ని వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని దేవత యొక్క ఎరకల నాంచార్య యొక్క దేవత యొక్క ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కుమార్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలి. ఎందుకంటే ఈ దేవత కూడా మహిమగల దేవత. ఏది కోరుకున్నా కానీ పిల్లలు ఉద్యోగం లేని ఉద్యోగంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న నెరవేర్చే దేవత కాబట్టి, భవిష్యత్తు చెప్పే దేవత కాబట్టి దీన్ని ఇంకా స్థానికులు ఇవ్వాలి. హస్తం రేపు పోతాం కానీ స్థానికులు దీని మీద పెద్ద ఎత్తున చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఈ రేవంత్ అన్న ప్రభుత్వం కూడా దీనికి ఇంకా పెద్ద ఎత్తున నిధులిస్తుంది. అది మీరు స్థానిక నాయకులు మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులే చొరవ తీసుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలని కూడా మీ అందరినీ